వచ్చేసా ఐఎమ్ యువర్ బాయ్ విత్ తెల్ల బొచ్చు టుడే. వావ్ క్యా లడ్కా హై, వెరీ హ్యాండ్సమ్ బాయ్. రియాక్టింగ్ టు 2025 IPL మీమ్స్. ఒక విధంగా రివైండ్ అనే చెప్పుకోవచ్చు. చలో స్ప్లిట్ పర్సనాలిటీ అంటే తెలుసు కదా, వీడియో అదే. ఉదయాన్నే లేవగానే రామం లాగా మనుషులతో మంచిగా ఉండాలి, మనుషులతో మంచిగా బిహేవ్ చేయాలి. కాసేపు అవ్వగానే అపరిచితుడిలాగా నీ అబ్బా మీ వేళ్ళని కొరికి నవ్విలేస్తా అదే మూడ్ లో ఉంటాడు. పప్పిగాడు కాబట్టి ఆబ్వియస్లీ బైటింగ్ చేస్తుంటాడు. అది దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఫుల్లీ ఎమోషనల్. ఆయన ఎవరో చెప్పండి చూద్దాం. ఎవ్రీ క్రికెట్ ఫ్యాన్ ఎమోషన్ ఇది. ఎవడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 18 years నుంచి అంటే ఎంతో కొంత బాధ వేస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి బాగా కష్టపడి ఆడుతున్నారు, ఒకసారి కూడా కప్పుకోవట్లేదంటే సేమ్ ఎమోషన్. ముంబై ఇండియన్స్ లాస్ట్ ఆప్షన్. కానీ ఎన్ని ట్రోల్స్, ఎన్ని మీమ్స్ భయ ముంబై ఇండియన్స్ మీద. పొరపాటున అంబానీ ఫ్యామిలీ గనక ఆ టీం ఓనర్ గా నవ్వకపోయి ఉంటే ఇన్ని మీమ్స్ వచ్చేటివి కాదు. ఆయన ఉన్నాడనే ధైర్యంతో ఇన్ని మీమ్స్ చేశారు. కానీ మొత్తానికైతే అది రాంగ్ అని ప్రూవ్ అయింది. పంజాబ్ వాళ్ళతోటి క్వాలిఫైయర్స్ ఆడినప్పుడు ఓడిపోయినరు కదా, సో ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఇన్ని సంవత్సరాలు మనం అనుకుందంత అబద్ధం. ముంబై ఇండియన్స్ అంటే చాలు డబ్బులు, మ్యాచ్ ఫిక్సింగ్, ఎంపైర్స్ ఇన్ ముంబై వర్సెస్ SRH మ్యాచ్. ఇషాన్ కిషన్ ఉన్నప్పుడు ఎంపైర్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, మనోడే వెళ్ళిపోతాడు. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు, అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. ఎంపైర్ కూడా షాక్ లో ఉంటాడు ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు. కోహ్లీ చెకింగ్ వాట్స్ ఇన్సైడ్ ది ట్రోఫీ. అవునా, ఏం లేదంత అలుపుతున్నాడు. 18 సంవత్సరాల నుంచి వెయిట్ చేసింది దీనికోసం. దాంట్లో ఏమన్నా ఉంటదా వజ్రాలు, వైడూర్యాలు? కానీ ఈ గ్యాప్ లో కొందరు వచ్చి ఏమంటారంటే ఒక్కదానికే ఒరే బాబు, ఒక ట్రోఫీ వచ్చినా 6 ట్రోఫీలు వచ్చినా ట్రోఫీ పైగా 18 సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన వాళ్ళకి వచ్చిందంటే అందరు సంతోషపడాల్సిన విషయం. దాంట్లో కూడా వాళ్ళు ఒక్కదానికే, 2 దానికే. కానీ ఫైనల్ మ్యాచ్ RCB కాకుండా, అంటే పంజాబ్ RCB ఆడారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ CSK ఆడున్నా కూడా నేను మనస్ఫూర్తిగా పంజాబ్ గెలవాలనే కోరుకునేవాడిని. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ చేసిన కెప్టెన్సీ అట్లుంది. ఈజ్ డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్. బట్ మొత్తానికి ఇంకా ఎవడు మాట్లాడకూడదు. ఏదరా మీ కప్పు, ఏదరా ఈసారి కప్పు లాలీపప్పు, ఈసారి కప్పు నమ్దేలు, ఈసారి కప్పు నమ్దు అయిపోయింది. ఇంకా దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. కృణాల్ పాండ్యా when batsman remove helmet in his bowling. ఇసిరి అక్కడే కదా అలా తీస్తే ఎలా అంకుల్? అసలు హెల్మెట్ అక్కడే పెట్టుకొని హెల్మెట్ నిజంగా ఈ సీజన్ అట్లానే అయింది కదా. మనోడికి క్యాప్ పెట్టుకొని వస్తే చాలు ఇంకా బాలింగ్ రాయి అయిపోతుంది. ఒక సెకండ్ లో మీకేనా అయితే మీ ఫ్యామిలీ గురించి అసలు ఆలోచించారా అంకుల్? మీకేనా అయితే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అసలు? రమేష్ సురేష్ ఈ యాంగిల్ లో ఎప్పుడు ఆలోచించలేదే మనం. నిజంగా సేమ్ ఉన్నాడు బ్రో. ఈట్ 5 star, డూ నథింగ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. సార్ అపోలో హాస్పిటల్ కి ఎలా వెళ్ళాలండి? నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళే వచ్చి అంబులెన్స్ లో మర్యాదగా తీసుకెళ్తారు. కరోనా టైం అప్పుడు అందరు అవే చూసి ఉంటారులే. వచ్చేసారైనా SRH 300 కొట్టాలని ఆశిస్తున్నాం. ఈసారి ఏందో మరి ఫ్యాన్స్ మరి అంత వైల్డ్ గా ఆలోచిస్తున్నారు. ఒక్కసారి 270 కొట్టారని ఇంకా 300 కావాలంట మనల్ని. హోప్ నెక్స్ట్ టైం బెస్ట్ పర్ఫార్మెన్స్ SRH. వి వాంట్ SRH టు విన్ నెక్స్ట్ టైం. ఇదే గుర్తొచ్చింది నాకు. डाउन स्विंग काफी बेहतरीन, दोनों ही हाथ ఆ రోజు ఏం కొట్టిండు అసలు करना चाहते थे. अभी हम बात कर रहे थे पीयूष के भैया बैक ऑफ लेंस डालिए. పాపం మామేమో ఇంకా అయిపోయింది బిడ్డ, ఎంత అయిపోయింది అని చెప్పి ముఖం చూసి ఆయన కూడా. అండ్ మనం అనుకున్న అపోహ ప్రకారం కూడా అనుకోవచ్చు, ఏరా బిడ్డ డబ్బులు ఈ లేదమ్మా ఈసారి వదిలేసాం.
కానీ శ్రేయస్ అయ్యర్ ఏం కొట్టిండు బ్రో ఆ రోజు. మన తెలుగు కామెంటర్స్ అన్నట్టు అదేదో వీడియో గేమ్ ఆడుతున్నట్టే ఆడి ఇలా లాఫ్ట్ చేసి అన్ని లాఫ్టెడ్ షాట్స్. గ్రేట్. వీడియో కంటిన్యూ చేసే ముందు ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి ఖచ్చితంగా 100 లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేయండి. చలో సీక్రెట్ ప్లేయర్ ఫర్ ముంబై ఇండియన్స్ పేటిఎం ఎంపైర్. பெறப்பட்ட பேடிஎம் தொகை ரூபாய் 5 4 3. వీళ్ళకి ఏది గడిపడినా అంతే. ఇంకా వాన పడినప్పుడు నార్మల్ గా డిస్కస్ చేస్తారు కదా టీమ్స్ తోటి ఎంపైర్లు వచ్చి. பெறப்பட்ட మ్యాచ్ ఫిక్సింగ్ వివేకంతో ఆలోచించండి. ఇఫ్ ఆర్సీబీ విన్ దిస్ సీజన్ ట్రోఫీ టిఫిన్ ఫ్రీ అయిపోయిందంటే ఇంకా షాప్ అమ్ముకోవాల్సిందే. వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ తోటి పెట్టుంటారు ఆ పోస్టర్. గెలిచినప్పుడు చూద్దాం అన్నట్టు. గెలిచారు, అయిపోయింది కూడా. కానీ నిజంగా ఆ రోజు అట్లనే అయింది. అందరు కావాలని క్యాచెస్ మిస్ చేసినట్టే అయింది. కావాలని అయితే ఎవరు మిస్ చేయలే. కానీ ఇప్పుడు ఒకవేళ డబ్బులు ఇచ్చి అలా చేశారనుకున్నా క్వాలిఫైయర్స్ లో పంజాబ్ తో ఓడిపోయారు కదా. సో నో యూజ్. అండ్ ఈ మీమ్స్ మధ్యలో యాజ్ వి ఆల్ నో బెంగళూరులో జరిగిన స్టాంపేడ్ వల్ల చాలా మంది చనిపోయారు. దట్ ఈస్ సో సాడ్. లవ్కుండా ఉండాల్సింది. ఫ్రెండ్స్, రాజస్థాన్ వాడు 13 ఏళ్ళ అన్నం తీసుకున్నారు కదా. నాకు రేపట్లో ఈ రోజు ఆర్సీబీ వాళ్ళని తీసుకోమన్నారు. రేపు నాకు 13 ఏళ్ళు పడుతుంది. ఆర్సీబీలో ఆడేసి మనం గెలిపించేసి ఆర్సీబీ కప్పు మందే కొట్టేద్దాం, సరేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. కప్పు కొట్టిన తర్వాత సెలబ్రేట్ అయిపోతాను. మీకు ఎన్ని ఫోటోలు కాదంటే అన్ని ఫోటోలు ఇస్తాను. కానీ ఈ బాలుడు ఎవరో కానీ ఈ బాలుడు ఎంత గట్టిగా దేవుణ్ణి కోరుకున్నాడో తెలియదు. కానీ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ బుడ్డోడు మీమ్స్ వస్తూనే ఉన్నాయి. అది కూడా ఆర్సీబీని గెలిపియాలని. అయిపోయింది రా బుడ్డాడా. ఎలజాలో ఉంటది కదా, నువ్వు అనుకో సామి, అయిపోద్ది. ఫిక్స్ మ్యాచ్ 3 balls 3 runs. ఎప్పుడు ఇది? Yorker. Still going to see what the batsman's going to do. The batsman is going to jump across his off stump again. That's not a wide. Can't be a wide. Not a wide. Cannot be a wide. వాడు ఎందుకు కాదు? Very Brilliant. good. Stand. It's not a Very Yorker. good. It's not a Well wide. done, Yes. And well done for explaining it as well. Just saying. అరే వైడ్ కదా అది. Caught up in this. Jordan having a whinge. No, George, shush. Ultimately, when we look at this, does it go inside that line? It's not a wide. It's perfect. It's not a wide. It is Absolutely a wide. perfect. Fourth step. It's not a It is a wide. wide. Shush. If he stands Ryan normally, Lara. that sits him on the heel. That is never a wide. Ryan Lara. కొన్ని రూల్స్ తెలుసులే కానీ మరి ఇది వైడ్ ఎందుకు కాదు? అచ్చా, బ్యాట్స్మెన్ ముందే రైట్ సైడ్ వచ్చేసిండు కాబట్టి మేబీ బాల్ పడే టైం కి చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఏదోలే గానీ మొత్తానికైతే మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. ఎల్ఎస్జీ వాళ్ళు 27 crore పెట్టి ట్రాన్స్లేటర్ ని కొన్నారు. And we're just going to keep Rishabh here to అవునా? ఇది ఎప్పుడు జరిగింది? for me, and I'll go through you, Rishabh, and ask Dickvish how much he enjoyed performing out here today. कितना मजा आ रहा है, एंजॉय कर रहा है परफॉर्मेंस को अपनी. हाँ, बहुत. అరే ఇది ఎప్పుడు జరిగింది భయ్యా? I think he's really enjoying the way he's performing, really enjoying it. ఆయనకి హిందీ రాదా? ఓకే. అచ్చా, ఆయన హిందీ ఎంపైర్, హిందీ కామెంటేటర్, హిందీ వాళ్ళు అడిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనుకున్నా. लगता है कि आसमान से फरिश्ता उतर के संगे मरमराने में पन्या ले ली. ఇక్కడదక్కడ అక్కడదిక్కడ. In terms of bowling, does he enjoy more of an attacking role or a defensive bowling role? जब बॉलिंग डालता है तो अटैक करना पसंद है या डिफेंसिव वाला रोल तेरे को पसंद है? ఆయన యాక్షన్స్ లో కూడా చూపిస్తుంది డిఫెన్సివ్ వాళ్ళ రోల్. 27 కోట్లు ఇచ్చాక ఇంక చెప్పించేయాల్సిందే. బట్ ఫ్రెండ్లీ బిహేవియర్ అది. మంచిగా టీం కోసం సపోర్ట్ చేశాడు. కానీ ఎల్ఎస్జీ ఓనర్ ని చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. ఆయన నార్మల్ గా అప్పుడు కేఎల్ రావుని వాళ్ళని, ఇప్పుడు ఈయన 27 crores పెట్టి కొని ఫైనల్స్ దాకా వెళ్ళలేదు అంటే కొద్దిగా భయం వేస్తుంది అన్న. ఐ ఫీల్ సాడ్ ఫర్ రిషబ్ పంత్. కంతే కలుద్దాం ఇంకో ఫన్నీ వీడియోతో. అండ్ మీ ఫేవరెట్ మీమ్ ని కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.